మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి పట్టిప్రోల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ, కొంతమంది చిన్న చిన్న వాటికి ఏడుస్తుంటారు, చిన్న చిన్న వాటికి కోప్పడుతూ ఉంటారు, చిన్న చిన్న వాటికి నేను మోసపోయానా అని తెలిసి తెలియక వాళ్ళు ఏదేదో ఊహించుకొని మోసపోతూ ఉంటారు. అసలు ఎందుకంటారమ్మా? ఇదంతా మానసిక దౌర్బల్యం. మాటిమాటికి ఏడిచేవాళ్ళు మానసిక దౌర్బల్యం. సాధారణంగా ఇప్పుడు భగవద్గీతలోనే మళ్ళీ ఒకసారి రిఫరెన్స్ తీసుకుంటే శీతోష్ణాలకి, సుఖదుఖాలకి, మానవమానాలకి, ఇలాంటి వాటన్నిటికీ ఒకేలాగా తీసుకోవాలి అని చెప్పాడు. వాడిని స్థితప్రజ్ఞుడు అంటారని కూడా చెప్పాడు. అంటే ఏంటి, దేనికి చెల్లించడు. అలా కాకుండా గౌరవం కలిగితే పొంగిపోయి, అవమానం కలిగితే కుంగిపోయి ఇలా ఉంటారు చూడు. అంటే ఏదైనా సరే చిన్నదానికే బాగా మనసులోకి తీసేసుకుని బాధపడిపోయి ఏడిచేసి నాకే ఎందుకు ఇట్లా అవుతుంది అనేటటువంటి భావన. ఒకటి, ఎప్పుడైతే నాకే ఎందుకు ఇలా అవుతుంది అని ప్రశ్న వస్తే, నాకు కనుక అయింది, నేను దీన్ని ఎదుర్కొనేటటువంటి సామర్థ్యం నాకుంది కనుక నాకు అయింది అలా అనుకోవాలా? పాజిటివ్ సిగ్నల్ కదా అది. అవును. ఇప్పుడు నాకు అయింది, ఇది ఇంత కష్టాన్ని తట్టుకోగలిగే శక్తి నాకు ఉందని దేవుడు గ్రహించి నాకు ఇది ఇచ్చాడు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తే అదేం చేస్తుంది? ఆ దేవతల వాడు కూడా అంత గొప్పవాడైతే దాన్ని తట్టుకుంటాడు. అందుకని నా పరీక్ష కోసం నన్ను ఇంకొంచెం టెస్ట్ చేయడానికి ఈ లెవెల్ దాకా, అంటే 10వ క్లాస్ దాకా పరీక్ష అయిపోయాక 11వ క్లాస్ టెస్ట్ నాకు పెట్టాడు, నీకు ఆ లెవెల్ ఐక్యూ ఉందా లేదా అని చేసుకోవటమే అని అట్లా ఎప్పుడైతే అనుకుంటామో చాలా ధైర్యం వస్తుంది. అమ్మ, ఒక్కొక్కసారి మనకు దగ్గర వాళ్ళే చాలా మోసం చేస్తుంటారు మనల్ని తెలిసి తెలియక. మనం వాళ్ళకి చాలా దగ్గర అయిపోతాం. ఇంట్లో అయినా బంధువులైనా ఎవరో మన దగ్గర బంధువులే చాలా మోసం చేస్తుంటారు. నమ్మితేనే కదా మోసం చేస్తారు. నమ్మటం అనేది మీ తప్పు. ఎవరిని నమ్మాలి, ఎవరిని ఎంతవరకు మన డయామీటర్లోకి రానివ్వాలి అనేది చూసుకోవాలి. కానీ అమ్మ, అవతల వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారని మనకు తెలియదు కదా. అవతల వాళ్ళు మోసం చేస్తున్నారంటే ఎప్పుడూ కూడా మనిషి ఎవరినైనా సరే గమనిస్తూ ఉండాలి కాస్త. అంటే వాళ్ళు ఇంకోళ్ళ పట్ల ఎట్లా ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర కూర్చుని ఇంకోళ్ళ పట్ల చెడ్డగా చెప్పారనుకోండి, చెప్తే వీళ్ళకి చెడ్డగా చెప్పే అలవాటు అయితే ఉంది. ప్రతి మనిషిలోనూ మంచి చెడులు రెండు ఉంటాయి, ప్రతి మనిషిలోనూ ఉంటాయి. రాముడిలోనూ మంచి లక్షణాలు చెప్తాము, రాముడిలోనూ కొంచెం భార్యను వదిలేశాడని ఇలాంటి మాటలు కొన్ని చెప్పుకుంటున్నాం కదా, అలాంటివి వస్తాయి. అంటే రావణాసురుల్లోనూ స్త్రీలోలత్వం ఉంది, శివభక్తి ఉంది. ఏది ఎక్కువ పాలుంటే ఆ టైప్ క్యారెక్టర్గా వాళ్ళని మనం డిసైడ్ చేస్తాం. కనుక ప్రతి వాళ్ళలోనూ మంచి చెడు ఉన్నప్పుడు మనలో ఉన్న మంచిని వదిలేసి చెడును మాత్రమే బయటికి చెప్పేటటువంటి వాళ్ళు ఉంటారే. రెండో చెప్తే పర్వాలేదు, అది అనాలిసిస్ అనుకోవచ్చు. అప్పుడు మంచి చెప్తున్నారు, చెడు చెప్తున్నారు, అలా కాదు ఒకటే చెప్తారనుకోండి, అంటే వీళ్ళు రేపు నా గురించి కూడా ఎక్కడో చెడు చెప్పే అవకాశం ఉంది. వాళ్ళ లక్షణం అది. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండటమే ముందర నుంచే, అన్నీ చెప్పకుండా ఎవరితో ఎంతవరకు ఎన్ని చెప్పాలి అని. పూర్వకాలం ఒక సామెత ఉండేది, ఇప్పుడు ఎక్కడ ఈ కాలంలో వినటం లేదు. సంసారం గుట్టు, రోగం రట్టు అని. సంసారం గుట్టుగా సాగించాలి, ఇంట్లో ఉన్న విషయాలు నలుగురికి ఇలా చెప్పేసేయకూడదు. రోగం రట్టు అంటే రోగానికి నలుగురికి చెప్తే తోచిన ఔషధం ఏదో చెప్తారు, వేసుకుంటే తగ్గిపోతుంది. లేకపోతే ఫలానా చోట ఫలానా డాక్టర్ ఉన్నాడు, బాగా తగ్గిపోతుంది, ఏదో ఇలాంటివి కొన్ని వాటిల్లో మనకు పనికొచ్చేదే తీసుకోవాలి. మళ్ళీ వినదగున ఎవ్వరు చెప్పినా వినంతన వేగపడక వివరింపదగు కనికల్లా నిజము తెలిసిన మనజుడిపో నీతిపరుడు మహిళ సుమతి, మా సుమతి శతకారుడు చెప్పాడు. కనుక వినాలి, అందరూ ఏం చెప్పినా వినాలి. చెప్పి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో, ఏమని వేసుకోవాలో, లేకపోతే ఏం అక్కర్లేదా అనేది అప్పుడు మనం నిర్ణయించుకోవాలి. అది మన ప్రజ్ఞ, మన వివేకం దానికి హెల్ప్ చేస్తుంది. కనుక ఇది చేయాలి. అలా కాకుండా ప్రతి వాళ్ళని నమ్మేసి అందరితోనూ అన్నీ చెప్పేస్తే, నేనైతే కొన్నిసార్లు ఒక పని చేస్తా, తుంటరిని కదా కొంచెం, ఏమని కావాలని ఒక ఫీలర్ వదులుతా అవతల వాళ్ళకి. ఇది ఇంకో చోటుకి వెళ్ళిందా లేదా అంటే నాకు సేఫ్గా ఉన్నదే వదులుతా. కావాలనే ఒకటి నాకే తెలుసు, అది నాకు వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు, అలాంటిది ఒకటి వదులుతా. అది మూడో వ్యక్తి నుంచి నాకు రిటర్న్ వచ్చిందనుకో, వీళ్ళు చెప్పినట్టే. అర్థమైందా? జాగ్రత్త పట్టడానికి ఉపాయాలు కావాలని, అదేమి అసలు నిజమైంది అయ్యి ఉండకపోవచ్చు కూడా. ఒక రాయేసి తెలుసుకోవటానికి అనమాట, వాళ్ళ క్యారెక్టర్ని అసెస్ చేసుకోవటానికి. వాళ్ళ క్యారెక్టర్ని ఒకసారి అసెస్ చేసామనుకో, ఇక నుంచి వాళ్ళతో జాగ్రత్తగా ఉంటాం కదా, అప్పుడు మోసపోయే అవకాశం ఉండదుగా. నమ్మి ఒకటి చెప్పేసామనుకో, చెప్పేశాక వాళ్ళు బయటికి పోయి వీళ్ళ దగ్గర ఏదో ఇదిటా అని బయటికి వెళ్ళి చెప్పారనుకో, అప్పుడు మనకి అనవసరంగా ఒక్కొక్కసారి నష్టం కావచ్చు, పరువు నష్టం కావచ్చు, ధన నష్టం కావచ్చు, మానవ నష్టం కావచ్చు, ఏదైనా.
కనుక ఇట్లాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. దగ్గర వాళ్ళే మోసం చేస్తారు అంటే నమ్మితేనే కదమ్మా మోసం చేస్తాడు. ఎవడో వచ్చి మన చేతిలో బ్యాగ్ పట్టుకెళ్తుంటే కొట్టుకెళ్ళిపోతే వాడిని దొంగ అంటాం. దగ్గర వాళ్ళే మనకేదో నాకు అది ఇది అని చెప్పి తీసుకెళ్తే అది మోసం అంటాం. అవునా? ఇంతే తేడా. కనుక అనవసరంగా ఇప్పుడు ఏదైనా సరే ఎవరికైనా ఏదైనా ఇస్తున్నప్పుడు కానీ మోసం చేస్తున్నారు అని అంటే మీకు వీలయ్యి అసలు వాళ్ళు మళ్ళీ మనకి రిటర్న్ ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకునేదే ఇవ్వండి. అప్పుడు మనకి దాని మీద చెంత ఉండదు. లేకపోతే నాకేం లేదు ఇవ్వలేనని చెప్పేయండి. అది నిష్ఠూరం మేలు కదా, తర్వాత బాధపడే కంటే. చాలామంది ఇలాంటి వాటిల్లో ఎంతోమందిని నేను చూసా, మొహమాటానికి పోయి అవతల వాళ్ళకి వీళ్ళు అప్పులు చేసి మరీ డబ్బులు ఇచ్చి తర్వాత అది నష్టపోయి చాలా బాధపడ్డ వాళ్ళని నేను చూసా. కష్టం వేస్తుంది అలాంటప్పుడు. అరే దగ్గర వాళ్ళే నమ్మిన వాళ్ళే మోసం చేశారే అని బాధ వేస్తుంది. అలాంటి బాధ నుంచి తప్పించుకోవాలంటే ఇచ్చేదేదో ఉచితంగా ఇచ్చేయండి, మళ్ళీ ఆశించకండి. అంతకు మించి మీరు ఉచితంగా ఇవ్వలేనంత దాన్ని ఎవరికి ఇవ్వకండి. ఇప్పుడు నా వంతుకు నేను 5,000 10,000 ఉచితంగా ఒకరికి ఇవ్వగలను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇచ్చేసి వదిలేసేయండి, మళ్ళీ ఆశించకూడదు. మళ్ళీ ఆశించకండి. ఇస్తే తీసుకోండి, ఇంకోటి మనకు వస్తుంది. అంతే కదా. వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇచ్చారు, మంచి వాళ్ళే రిటర్న్ ఇచ్చారు, నిజంగానే అవసరానికి తీసుకో. అందరూ మోసగాళ్లే ఉండరుగా. కనుక అది మళ్ళీ ఇంకొకటి మనకు వస్తుంది. మళ్ళీ రిటర్న్ ఇస్తే తీసుకోండి, మీ డబ్బేగా, మీ వస్తువేగా, మీకు సంబంధించిందే కదా. అలాగా కనుక ఎప్పుడు దగ్గర వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి చాలామంది పిల్లలే మోసం చేసేసిన తల్లిదండ్రులు మోసం చేసేసిన పిల్లలు, ఇది చాలా ఆశ్చర్యంగా ఉన్న తల్లిదండ్రులు మోసం చేసిన పిల్లలు కూడా నా అనుభవంలో నాకు ఎదురయ్యారు, ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. కానీ పెద్దవాళ్ళని నమ్మి వాళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పచెప్తే అవన్నీ వాళ్ళు వాడేసుకుని ఆ తర్వాత ఆ బాధ్యతలు మేము తీర్చలేదు, నువ్వే తీర్చుకో మళ్ళీ అన్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మ, ముఖ్యంగా దీనికి కర్మబంధం అంటే ఏమైనా ఉంటుందంటారా? వాళ్ళకి మనం రుణం ఉంటాం. ముఖ్యంగా మళ్ళీ శంకరుడే ఏం చెప్తాడంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటాడు. పశువులు అంటే మనం పెంచుతామే ఇంట్లో, కుక్కలు, పిల్లులు, చిలకలు, గేదెలు, బర్రెలు, ఆవులు, ఎద్దులు పెంచుతాం కదా. ఇలాంటివన్నీ ఇవి కానీ, లేకపోతే పత్ని అంటే స్పౌస్ వాళ్ళు కానీ, పిల్లలు, కన్నపిల్లలు, లేకపోతే ఇల్లు, ఇవన్నీ ఉంటాయి చూడు, ఇవి మనకు రుణాలట. ఈ ఇంట్లో ఉంటున్నామంటే ఇంటికి రుణం ఉన్నాం అనమాట. తుడుచుకోవటం, సర్దుకోవటం, చేసుకోవటం, ఈ ఇంట్లో ఉండాల్సిన రుణం ఉందన్నమాట. ఉంటున్నాం. ఆ ప్రాంతంలో ఉంటున్నామంటే ఆ ప్రాంతపు నీరు తాగాల్సిన రుణం మనకు ఉందన్నమాట, తాగుతున్నాం. ఇవన్నీ రుణాలే. పిల్లలు కూడా అందుకే చూడు, ఎంతమంది పిల్లలున్నా, సపోజ్ ఒకళ్ళకి 3 పిల్లలు 4 పిల్లలు ఉన్నారనుకుందాం. 4లో ఎవరో ఒకళ్ళో ఇద్దరే చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు, మిగిలిన వాళ్ళందరూ చూడరు అంటే చూడకూడదని కూడా కాదు. వాళ్ళకి రుణం లేదంతా. వీళ్ళే వాళ్ళకు రుణపడి ఉండి చిన్నప్పుడు వాళ్ళకి ముట్టి గడిగి పెంచారు. పెద్దయ్యాక వీళ్ళకి రుణం లేదు కనుక వాళ్ళ దారిని వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే అప్పుడప్పుడు పలకరించిపోతూ ఉంటారు, మంచిగా స్నేహంగా ప్రేమగానే ఉంటారు. కానీ వీళ్ళ అవసరమైనప్పుడు వాళ్ళు ఉండరు పక్కన. ఎవడైతే వీళ్ళకి రుణం ఉంటాడో ఆ కూతురు కానీ, కొడుకు కానీ, తమ్ముడు కానీ, చెల్లెలు కానీ, ఎవరు కానీ, స్నేహితుడు కానీ, వాళ్ళు వచ్చి వీళ్ళకి ఆ సాయం చేస్తారు ఆ సమయానికి. మరి ఇది కర్మబంధమే కదా, రుణబంధమే కదా. అది అమ్మ, ముఖ్యంగా మరి ఇట్లా మనం ఎవరితోనైతే మోసపోతుంటాం అని అనుకుంటాం కదా, నిజంగా ప్రతీకారం తీర్చుకోవచ్చు అంటారా? నువ్వు నన్ను మోసం చేసావు, ఖచ్చితంగా ఏదో విధంగా నీకు కూడా ఆ పెయిన్ తెలియాలి అనే దాంట్లో ఉన్న జనరేషన్. నేనైతే దీనిని ప్రోత్సహించను, ఖచ్చితంగా ప్రోత్సహించను. చాలా నష్టాలు చేసిన వాళ్ళు ఉంటారు, ఎంతో పరువు తీసేసిన వాళ్ళు, ఎంతో డబ్బు నష్టాలు చేసిన వాళ్ళు, ఎంతో మనకి శారీరకంగా వేధించిన వాళ్ళు ఉంటారు. నిజంగానే ఇదంతా ఒకసారి దేవుడికి చెప్పుకుని వాళ్ళను నువ్వు శిక్షించవా, నా వల్ల కాదు వాళ్ళని శిక్షించడం, నా శక్తికి మించిన పని, అది నువ్వు చూసుకుంటావా అంటే తప్పకుండా దేవుడు చూసుకుంటాడు. ఇందాక ఒకసారి ఒక సందర్భంగా తిరుమలలో నిస్సహాయంగా కూర్చొని ఉంటే దేవుడే వచ్చి తీసుకెళ్ళాడు అన్నట్లుగా జరిగింది అని చెప్పాను ఒకటి. అలాగే తప్పనిసరిగా అది మీరు చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళకి ప్రతిఫలం ఉండి తీరుతుంది, ఉంటుంది, వాళ్ళకే వచ్చేస్తుంది. అదే మనమే తీర్చామనుకుందాం. గజేంద్ర మోక్షంలో, భాగవతంలో గజేంద్ర మోక్షం అని ఒక స్కందం, దాంట్లో ఉంటుంది. ఏనుగు మొసలు పట్టుకుంటుంది నీళ్ళలో దిగితే. ఏనుగు అప్పటిదాకా తన వంతు ప్రయత్నాలన్నీ చేసింది,
చేసి చేసి అన్నీ అయిపోయాక నా వల్ల కాదు దేవుడా నువ్వు రా అని మొక్కింది. ఆ దేవుడు ఎవరో కూడా నాకు తెలియదండి. లావుక్కింతయ్య లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులు ఠావులు తప్పిన మూర్ఛవచ్చ తను ఉండసని శ్రమం బయ్యడని అని ఇవన్నీ చెప్పుకుంది. నా ఓపిక అంతా అయిపోయింది, నా శరీరం అంతా క్షీణించిపోయింది, నా బలమంతా పోయింది, నేను ఠావులు తప్పి ఉన్నాను. ఇక రావే వరద కావే రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని కోరేసుకుంది. పైగా వాడెవడో కూడా నాకు తెలియదండి. అలోకంపకు పెంజీకటికి నెవ్వల ఎవడ ఏకాకృతిని వెలుగునో అతనినే సేవింతుని మొక్కుకుంది. అదేమిటో కూడా నాకు తెలియదు, ఆ శక్తి ఏమిటో కూడా. ఆ అలౌకికమైనటువంటి ఆ లోకాలోకాలు దాటినటువంటి లోపల ఉన్నటువంటి ఆ శక్తి ఎవరో వాళ్ళు వచ్చి నన్ను రక్షించాల్సిందే అని అడిగింది. అప్పుడు ఒక్కసారి విష్ణువు ఒక్కసారి వచ్చేసాడు. సిరికించెప్పుడు శంఖచక్ర వైయకమును చేదో సంధింపడు ఏమో ఆయుధాలు పట్టుకోవాలా, పక్కనున్న భార్యకి చెప్పాలా. ఆవిడ చెంగు పట్టుకొని ఉన్నట్ట ఆ ప్రార్థన వింటున్నప్పుడు ఆ చెంగుతో సహా వచ్చేసాట. ఆ చెంగు పట్టుకుని ఆవిడ పరిగెత్తుకు వచ్చిందట వెనకాల. మరి చెంగు వెళ్ళిపోతుంటే మరి ఆవిడ వెనకాల. అక్కడి నుంచి ఒక్కొక్కళ్ళు వచ్చేట. గరుడు పరిగెత్తుకు వచ్చాట. నమ్మి కూర్చుంటే తొందరగా తీసుకెళ్తా కదా అని. ఈయనకు అలా కాదు, నాకు ముందర వెళ్ళిపోవాలనుంది అని వచ్చి పరిగెత్తేశాడు అనమాట. అంటే దేవుడు అలా రావాలి అని అంటే మనకు అంత ఆర్తి ఉండాలి. కనుక మనం ప్రతీకారం చెయ్యలేని పరిస్థితి వచ్చినప్పుడు దేవుడే దిక్కు. మనం అక్కడ చేయగలిగే పరిస్థితిలో ఉంటే చెయ్యాలంటే చిన్న చిన్నవి అక్కడే మనకే కనిపించిపోతూ ఉంటాయి. ఇలా అనగానే అలా కొట్టుకోవటం వాళ్ళకే తెలిసిపోతుంది. మనలో తప్పు లేనప్పుడు ఆ తప్పు అవతల వాళ్ళు మాట అంటే ఆ దానికి తప్పనిసరిగా వాళ్ళకి ప్రతిఫలం కనిపించేస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కనుక దగ్గర వాళ్ళు మోసం చేస్తారా, దగ్గర వాళ్ళు మాటలు అంటారా, దగ్గర వాళ్ళు కోపం చేసుకుంటారా, ఇలాంటి వాటన్నిటికీ దగ్గర వాళ్ళు కనుకే చేస్తారు. మన అనుకుంటేనే మనం ఏమన్నా కేకలేయగలం, కోప్పడగలం, కొట్టగలం. మన అనుకునే అనుకోని వాళ్ళని వెళ్ళి కొట్టగలమా ఊరికే? కనుక ఆ మన అనేది ఎంతవరకు మనం వాళ్ళని మన అనుకుంటున్నాం, వాళ్ళు మన అనుకుంటున్నారా? అది ఎప్పుడైతే ఆ రిలేషన్ అర్థమైందో అప్పుడు వీళ్ళు నన్ను మోసం చేశారు, వీళ్ళు నన్ను బాధ పెట్టారు అనేటటువంటి బాధ ఉండదు. అమ్మ, ముఖ్యంగా మనం చాలాసార్లు మోసపోతూ ఉంటారు, అయినా కొంతమంది గుడ్డిగా నమ్మేస్తుంటారు జనాల్ని. వాళ్ళు వీళ్ళలాగా కాదులే అని. కానీ ఆ మోసపోయిన ప్రతిసారి ఏదో ఒకటి తగులుతూ ఉంటుంది, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. మరి ఏం నేర్చుకోవచ్చు అంటారు ఇలా? ప్రతి మనిషి ప్రతి సంఘటన నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి, ప్రతి మనిషి కూడా. ఎందుకని మనకి జరిగాక ఇది మనకేదో లెర్నింగ్ కోసం వచ్చింది. ఎవ్రీ ఇన్సిడెంట్ ఈజ్ ఫర్ లెర్నింగ్. ఒకటి జరుగుతుందంటే దాని నుంచి మనం ఒకటి తెలుసుకుంటాం. అంటే తెలుసుకోవాలి కానీ ఏడ్చుకుంటూ కూర్చోవద్దండి. ఏడ్చుకుంటూ కూర్చుంటే అది నిస్సహాయ పరిస్థితి, అదే మానసిక దౌర్బల్యం ఉన్నాను మొదట్లోనే. ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎప్పుడూ ఏ పని కాదు. నువ్వు చెయ్యాలి లేదా దేవుణ్ణి వేడుకోవాలి, అంతేగాని ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏమీ రాదు, ఇన్ని కన్నీళ్ళు తప్ప. అంతకు మించి ఏమీ రాదు. కన్ను ముక్కు ఎక్కమైపోయేలాగా ఏడవటం తప్పితే ఏమీ రాదు. కనుక అది ఎప్పటికీ కూడా సమస్యకు పరిష్కారం కాదు. కాసేపు దుఃఖం వస్తుందేమో, అంటే మనందరం అంత మానవాతీతులం కాదు కదా. కనుక ఎంతో కొంత దుఃఖం వచ్చిందేమో, కానీ దాన్ని లిమిట్ చేసుకోవాలి. అక్కడికి ఆపేయాలి, అది ఆపేసి ముందరికి వెళ్ళాలి. కనుక ఏడ్చుకుంటూ కూర్చోవటం ఎప్పుడూ కూడా పరిష్కారం కాదు. సాధించుకోవటానికి ప్రయత్నించాలి. వాళ్ళు తప్పు చేశావు అని వాళ్ళ చేత సారీ చెప్పించుకునే ప్రయత్నం అంతా చేయాలి. లేదు దేవుణ్ణి వేడుకోవాలి. నా వల్ల కాదు, వాడెవడో పెద్దవాడు నన్ను మోసం చేసేసాడు, అవునా, ఎవరో పెద్ద పర్సనాలిటీ, ఎవరో బాగా పేరు, డబ్బు, మదం, అధికారం, మదం, అహంకారం అన్నీ ఉన్నవాడు వచ్చి మనదేదో వస్తువు లాగేసుకున్నాడు అనుకుందాం. ఓ స్థలమో ఇల్లు ఒకటేదో వస్తువు లాగేసుకున్నాడు అనుకుందాం. అది మనం వాళ్ళ నుంచి తిరిగి సాధించుకోలేనప్పుడు దేవుడా నువ్వే చేయదు, నాకు న్యాయం చేయి. వాడికి శిక్షిస్తావా, శిక్ష ద్వారా న్యాయం చేస్తావా, లేకపోతే నువ్వే న్యాయం చేస్తావా, నీకు వదిలేస్తా. ఎందుకంటే వాడికి కూడా పాపం అంతా పెరగాలిగా, పాపపు కొండ పెరగాలిగా. అది అందుకోవాలంటే శిక్ష పడేంత స్థితి రావాలంటే ఆ పాపపు కొండ పెరిగాకే వాడికి నెత్తిమే మొట్టికాయ వస్తుంది. మొట్టికాయ వస్తుందో శిరఛేదం వస్తుందో. శిశుపాలుడికి 100 తప్పులు భరించి చివరికి తల ఖండించేశాడా, అందుకని శిరఛేదం అన్నా. అంటే ఆ 100 తప్పులు వాడు చేయాలిగా. శిశుపాలుడి లెవెల్కి 100 ఆ కాలంలో, ద్వాపర యుగంలో. మరి ఇప్పుడు ఈ కాలంలో పాప ఎంత పెంచేశాడో దాన్ని, ఆ లిమిట్ని. అన్ని తప్పులు చేసేదాకా చూసి ఆ చివరి తప్పు ఉంటుందే, చివరి తప్పు, ఆ తర్వాత ఇక మొయ్యలేదు ఇంకా బరువు, అప్పుడు తల అయిపోతుంది, ఫినిష్. కనుక నాకు న్యాయం చెయ్యి అని అడగటం ఎప్పుడూ తప్పులేదు.
దీనివల్ల నేను నష్టపోయాను, కష్టపడ్డాను, అవమానపడ్డాను, బాధపడ్డాను, దుఃఖపడ్డాను, నాకు పరిహారం చెయ్యి అని అడగటంలో తప్పులేదు. అది అడగండి. అంతేగాని ప్రతీకారం చూపించుకొని వాడు నన్ను తంతే నేను 2 తంతాను వెళ్తే ఇది ఇంకో 2 దెబ్బలు తిని రావాల్సి వస్తుంది వాలిలాగా. అంతే తప్పితే ఏం కాదు, సుగ్రీవుడిలాగా ఏం కాదు అంతకు మించి. అమ్మ మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.